ఈ లైఫ్‌లో అన్నిట్లికంటే కాస్ట్‌లీయెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? డబ్బులు గూడా గాదు. టైము ఒక ఎక్స్‌టెంట్ వరకు. అన్నిట్లికంటే కాస్ట్‌లీయెస్ట్ థింగ్ అకార్డింగ్ టు మీ ఈజ్ ప్రాణం. ప్రాణం అన్నిట్లికంటే కాస్ట్‌లీయెస్ట్ థింగ్. నీ దగ్గర 10,00,00,000 100,00,00,000 1000,00,00,000 1,00,00,000 వన్స్ ఆ ప్రాణం పోతే దాన్ని వెనక్కి తీసుకురాలేవు. ఇట్స్ ఇంపాసిబుల్. ఇది ఎందుకు చెప్తున్నానురా అంటే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాను. 'నందాస్ జర్నీ' యూట్యూబ్ ఛానల్ వ్యక్తి నందా గురించి. ఎవరో తెలియని వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. 'నందాస్ జర్నీ' అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే చెక్అవుట్ చేయండి. 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అతను మన తెలుగు ట్రావెలర్. సో అతను ఒక కష్టం ఏదో ఫేస్ చేస్తున్నాడు. సరిగ్గా చెప్పుకోలేకపోతున్నాడు అనమాట. అది ప్రాపర్గా డిస్క్లోజ్ చేయట్లేదు. ఒక క్లారిటీ ఆఫ్ థాట్ కూడా అతని దగ్గర నుంచి రావట్లేదు. ఒక 1 వీక్ బ్యాక్ ఒక వీడియో చేశాడు. 2 డేస్ బ్యాక్ ఒక వీడియో చేసి నా లైఫ్ థ్రెట్లో ఉంది, నేను ఎనీ టైం నేను చనిపోవచ్చు, ఈ వీడియో డౌన్లోడ్ చేయండి, నా చావు కారణం నా మేనమామ అని చెప్పి XYZ రీజన్లు పెట్టారు. అది నేను వీడియో చేశాను. తర్వాత మళ్ళీ వీడియో డిలీట్ చేశారు. అంటే ప్రైవేట్లో పెట్టారని ఇందాక మళ్ళీ ఒక వీడియో చేశారని. ఆ వీడియో గురించి మాట్లాడాలి. అసలు ఏంటి, నందా ఏమైనా అబద్ధాలు ఆడుతున్నాడా, లేదా సైకలాజికల్ ఇష్యూ ఏమైనా ఉందా, లేదా నిజంగా థ్రెట్ ఉందా, అసలు వాట్స్ గోయింగ్ ఆన్. అలాగే నాకు అతను తెలియదు నిజంగా. మామూలుగా యూట్యూబ్లో చూడడమే నాకు బోర్ కొట్టినప్పుడు ట్రావెలింగ్ వీడియోస్లో చూసే భాగంగా ఆయన వీడియోలు కూడా నేను చూసాను. ఎస్పెషల్లీ ఆ లక్షద్వీప్ ఐలాండ్ అవి బాగుంటాయి. సో ఇది తెలుసుకున్న తర్వాత రీసెర్చ్ చేసి ఆయనకి ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయ్యి మెసేజ్ చేస్తే తర్వాత ఆయన రిప్లై ఇచ్చాడు. అసలు ఆయన ఏం రిప్లై ఇచ్చాడు, అసలు ఆయన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా మాట్లాడుకుందాం రా ఇంట్రెస్టింగ్గా. సో ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలబ్బా, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఇది మన జానరా టాపిక్ కూడా కాదు. ఇది జస్ట్ ఒక ప్రాణాన్ని కాపాడే ప్రయత్నమే అనుకోండి. మన కళ్ళ ముందే ప్రాణం పోతున్నప్పుడు మనం అది కాపాడుకోలేకపోతే దానంత దరిద్రమైన థింగ్ ఇంకేం లేదు అకార్డింగ్ టు మీ. సో నా వరకు ఎంత చేయాలో, ఎంత అవేర్నెస్ ఇవ్వాలో, ఎంత ఈ వీడియోని ముందుకు తీసుకెళ్లాలో ఏమో ఆయన లైఫ్లో ఏదో జరుగుతుంది. సిన్స్ సోషల్ మీడియాలో ఉంది, నా వరకు వచ్చింది కాబట్టి అది మానవత్వం అనుకుంటారు, ఏమనుకుంటారో మీ ఇష్టం. సో నేను వీడియో చేస్తున్నాను. దిస్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ వీడియో. సో ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒకటి, లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి పుష్ వెళ్తుంది. ఇలాంటి కాంటెంట్ కానీ మీకు నచ్చితే కైండ్లీ సబ్స్క్రైబ్, మన ఛానల్ కూడా గ్రో అవుద్ది. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు పవన్ రా టాక్స్. మీరా నా పవనే. సో టాపిక్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా, నందాస్ జర్నీ, ఒక ట్రావెలరు. సో ఆఫ్ లైట్ ఆయన ఒక వీడియో చేసి ప్రైవేట్లో పెట్టేశాడు. తన ప్రాణం అంటే తన మీద కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మర్డర్ చేయడానికి. సో తన లైఫ్ రిస్క్లో ఉందో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేయిస్తున్నారని ఆయనే చెప్పాడు. చాలామంది వీడియోలు డౌన్లోడ్ చేశారు, నేను వీడియోలు డౌన్లోడ్ చేశాను. తనకి తెలియకుండానే స్లో పాయిజన్ ఎక్కిస్తున్నారు. తన ల్యాప్టాప్స్ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకొని పాస్వర్డ్ మార్చేస్తున్నారు. తన ఛానల్ దొబ్బేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇతన్ని చంపేసి ఆ ఛానల్ వాళ్ళ మేనమామ వాళ్ళ అబ్బాయికి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అండ్ తినని క్యారెక్టర్ అసాసినేట్ చేసి తిన క్యారెక్టర్ తేడా అని చెప్పి సైడ్ చేసి తర్వాత వారి రిలేటివ్ల అబ్బాయికి ఛానల్ ఇద్దాం అనుకుంటారు. ఇలా సంథింగ్ ఇది చెప్పింది ఆయన కాంటెక్స్ట్ చెప్పి ఆ వీడియో ప్రైవేట్లో పెట్టడం జరిగింది. తర్వాత నేను రీచ్ అవుట్ అయ్యా. చెప్పి ఇక్కడ నేను అది యూట్యూబ్లో కూడా పెట్టాను, ఆ థంబ్నెయిల్ మీద కూడా. హాయ్ బ్రో, ఐఎమ్ పవన్ ఫ్రమ్ ఇలాగ మైర్వే. జస్ట్ సా యువర్ లేటెస్ట్ వీడియో ఇన్ యూట్యూబ్. ఐ రిక్వెస్ట్ యూ టు ఫైల్ ఏ కేస్ ఇన్ పోలీస్ స్టేషన్ అండ్ గెట్ సమ్ ప్రొటెక్షన్. ఎంతకంటే మనం చేయాల్సింది చెప్పాల్సింది ఏముంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత మదరు, సొంత మేనమామ దగ్గర పెరిగాను, అమ్మమ్మ దగ్గర పెరిగాను, అక్కడ సేఫ్టీ లేదు, ఇక్కడ సేఫ్టీ లేదు, ఫ్రెండ్స్ ఎవరు లేరు, నా లైఫ్ థ్రెట్లో ఉంది, నాకు స్లో పాయిజన్లు ఎక్కిస్తున్నారు, ఇలాంటి అన్నప్పుడు ఆయన ఏం చేయాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా ఒక అడ్వకేట్, ఒక లీగల్ కౌన్సిల్ మాట్లాడుకుంటే దే విల్ గైడ్. ఆయన రెండూ చేయట్లేదు. ఆ మెసేజ్ పెడితే ఆయన చాలా సేపటి తర్వాత థ్యాంక్ యూ బ్రదర్ అని పెట్టారు, అంతే. అయిపోయిన తర్వాత ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ బ్రో, ఇది చూడండి, ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ బ్రో అని కూడా పెట్టా, నో రిప్లై. మళ్ళీ ఈరోజు వీడియో చేసి మన వీడియో మొన్న 2 డేస్ బ్యాక్ ఈయన మీద వీడియో చేసినప్పుడు నాకు చాలామంది పెట్టారు, ఎస్పెషల్లీ ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్, సైకాలజీ మీద వర్క్ చేసిన వాళ్ళు. ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ, ఇది ఒక డిసార్డరు. సో దానికి XYZ రీజన్స్ ఉంటాయి అది రావడానికి. అలా ఉన్న వాళ్ళు ఒక ఇల్యూజన్లో ఉంటారు. సో అంత ఆయన అనుకున్నట్టు ఎవరో అంత దూరం, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏ ఏరియాకి వెళ్తే అంత నెట్వర్క్ ఏమి ఉండదు, వాళ్ళ మేనమావకైనా వాళ్ళకైనా ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియా మనుషులతో మాట్లాడి అతను తినే ఫుడ్ పాయిజన్ ఇంజెక్ట్ చేయడం, ఇదంతా అతని ఇల్యూజను. అతను త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది ఒక వర్షన్. ఇంకొకరేమో అతను ఏదో అబద్ధాలు చెప్తున్నాడు, ఏమైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇంకొకటి ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. నాకే వచ్చినప్పుడు ఆయనకు కూడా బోల్డ్ వచ్చాయి కదా. దానికి వివరంగా ఆయన వీడియో చేసి మళ్ళీ నా లైఫ్ నా చేతిలో లేదు, వీడియో డౌన్లోడ్ చేసుకొని సేమ్ ప్యాటర్న్
నేను ఇంకేం చేయాలో తెలియక నేను నా ఇన్స్టాగ్రామ్లో మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది చూడండి, 11,000 చేంజ్ బ్లూటిక్తో. ఐ థింక్ సమ్ వన్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ కన్సిడర్ హిజ్ ప్లాన్. షేర్ టు ద డిపార్ట్మెంట్ పీపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్ ఐఎమ్ ట్రైంగ్ ఫ్రమ్ మై సైడ్ పెట్టాను. ఇంకేం చేయాలి, ఆయన చనిపోతాను, లైఫ్ థ్రెట్లో ఉంది, ఈ వీడియో ఎప్పుడైనా ప్రైవేట్లో వెళ్ళిపోవచ్చు, నన్ను ఫోర్స్ చేస్తానని ఆయన చెప్తున్నాడు. ఆయన సైడ్ నుంచి ఏమీ యాక్షన్ తీసుకోలేనప్పుడు మనం ఏం చేయగలం? సో అది పెడితే దానికి మళ్ళీ లవ్ సింబల్ పెట్టాడు. సో క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఇది అసలు ఎవరు రిప్లై ఇస్తున్నాడా, ఆ మనిషి రిప్లై ఇస్తున్నాడా? బట్ ఈరోజు వీడియోలో ఏం చెప్తానంటే తన ల్యాప్టాప్ అన్నీ పాస్వర్డ్లు మార్చేసాను, నేను బయటకు వచ్చేసాను, నేను రిమోట్ సమ్ ఏరియాలో ఉన్నానని నేను చెప్పాడు. సో బేసిక్గా ఆయన వీడియో ప్లే చేస్తారు చూడండి, ఆయన కొన్ని చెప్పాడు, దాని మీద నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. సో మీ వ్యూ పాయింట్ కూడా ఏదో చెప్పండి, జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా. చేంజ్ చేశారు, టాబ్లెట్స్ చేంజ్ చేశారని చెప్పాను కదా, నాకు ఏదైనా అన్నావు కదా, మరి ఆమె మాటలు ఎందుకు వింటున్నావు? నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు, ఎదుర్కోవాలి, ఎందుకు పారిపోతున్నావు? నీకు స్లో పాయిజన్ ఇచ్చి ప్లాన్డ్ గా చేసే అంత నాలెడ్జ్ ఉంటుందా వాళ్ళకి? ఎలా నమ్మాలి? దీనికి సమాధానంలోనే అస్సలు విలన్ ఎవరనేది తెలుస్తుంది. నీకు మైండ్ సరిగ్గా లేదు, మంచి సైకియాట్రిస్ట్ కు చూపించుకో. మొదటిది, పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, మాకెందుకు చెబుతున్నావు? బ్రదర్, కొంచెం రియాలిటీలో ఆలోచించండి. పోలీస్ వాళ్ళకి, కోర్టుకి డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఉండాలి. నేను ఇంటి నుంచి పారిపోయి కొన్ని బట్టలు, నా ల్యాప్టాప్, ఫోన్లు తీసుకొని బయటకు వచ్చేసాను. నా ఇల్లు వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఇక చుట్టుపక్కల వాళ్ళని వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలియదు. వాళ్ళని కాదని నా తరపున ఎవరు మాట్లాడతారో. సో ఈ పాయింట్ ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే ఒక కాంక్రీట్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండాలి. నా దగ్గర ఎవిడెన్స్ లేదు, నేను ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను, సో నా ఇల్లే వాళ్ళ కంట్రోల్లో ఉంది, సో వాళ్ళు ఎలా వింటారు అని చెప్పి ఈయనది. సో ఈయన థాట్ ప్రాసెస్ కరెక్ట్గా లేదని ఇక్కడ ఫస్ట్ పాయింట్లోనే తెలుస్తుంది. ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వాలంటే కాంక్రీట్ ఎవిడెన్స్ ఏం అవసరం లేదు. ఈయన ముందు వీడియోలో ఏదైతే చెప్పాడో, ఏమైతే జరిగాయో సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆయన చెప్పి నాకు ఇలాగ అనుమానంగా ఉంది, నేను లేటెస్ట్గా నా హెల్త్ ఇలా పాడైపోయింది అని చెప్పి ఆయన రిపోర్ట్లు మనకి ఏదైతే చూపించారో చూపించి నాకు వీళ్ళ మీద అనుమానం ఉంది, నాకు లైఫ్ థ్రెట్ ఉంది, ఒకవేళ ఏదైనా జరిగితే వీళ్ళు కారణం అని పెడితే అది వాళ్ళకి ఒక కాంక్రీట్ డాక్యుమెంట్లో వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ సర్వైలెన్స్లో ఉంచి, అయితే వాళ్ళ రిలేటివ్స్ని అప్రోచ్ అవడమో లేకపోతే ఒక సర్వైలెన్స్లో పెట్టి నెక్స్ట్ ఏదైనా జరిగితే వాళ్ళకి కూడా నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. ప్రతిసారి మన దగ్గర ప్రూఫ్లు, ఫైళ్ళు, గిల్స్ ఏం ఉండవసరం లేదు. మీకు ఏదైతే థ్రెట్ అంత వివరంగా 2 వీడియోలో ఏదైతే చెప్పారో అదే వీళ్ళు వర్బల్గా వాళ్ళకి చెప్పి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తే అవుద్ది. మిమ్మల్ని ఎందుకు, మేబీ తనకి పాపం ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఉన్న రిలేటివ్స్, పేరెంట్స్ దగ్గర నుంచి అది ప్రాబ్లం అవడం వల్ల ఆ క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అవుతుందా, లేకపోతే భయపడుతున్నాడు, ఏం పడుతున్నాడో తెలియట్లేదు. కానీ ఇది చెయ్యాలి అసలు ఫస్ట్ థింగ్. ఈ వీడియో తాలూకు మెయిన్ సారాంశం, ఈ ప్రాబ్లంకి సొల్యూషను, అట్లీస్ట్ టెంపరీ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ హీ షుడ్ రీచ్ అవుట్ టు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ కన్వే హిస్ పెయిన్ ఏరియా. అసలు ఏం జరిగింది, అసలు ముందు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈయన దగ్గర ఉన్న ఏదేదో చిన్న చిన్న ఎవిడెన్స్లు కానీ, డేటా కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫైల్ చేస్తారు. ఈయన అది ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లేదు. నెక్స్ట్, సరే పోలీస్ ఈ అప్రహెన్షన్ ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమంటారు, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి, లేకపోతే మన నంబరు మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది అనుకుంటే అలా ఉండదు. ఒకవేళ అనుకుంటే ఒక లీగల్ కౌన్సిల్ ఆన్లైన్లోనైనా అప్రోచ్ అయితే ఒక లీగల్ కౌన్సిల్ని పట్టుకుంటే వాళ్ళు గైడ్ చేస్తారు కదా, వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్తారు, అసలు ఏం చేయాలి ప్రొసీజర్ వాళ్ళు చెప్తారు కదా. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి చెయ్యాలి. ఈ రెండిట్లో మీరు ఏది ఆ రెండూ చేయకుండా మీరు వీడియోలు పెట్టి మళ్ళీ ప్రైవేట్లో పెట్టి, మళ్ళీ పబ్లిక్లో పెట్టి, మళ్ళీ ప్రైవేట్లో పెట్టి, మళ్ళీ దాన్ని కమ్యూనిటీ పోస్ట్లో పెట్టి ఇది చేస్తుంది. మా మదర్ నుంచి ప్రెజర్ వస్తుంది, ఇంతకుముందు వీడియో మా మదర్ ప్రెజర్ పెట్టారు, ఒక అద్భుతమైన పర్సన్తో మాట్లాడిస్తాను, తర్వాత నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, వీడియో ప్రైవేట్లో పెట్టమ్మా అని చెప్పారు. తర్వాత నేను ప్రైవేట్లో పెట్టాను, తర్వాత అద్భుతమైన పర్సన్తో నాతో మాట్లాడించలేదు, నేను మా అమ్మగారి దగ్గర మోసపోయానని చెప్తున్నాను. ముందు వీడియోలోనే ఆల్రెడీ బోల్డ్సార్లు మోసపోయిన వ్యక్తి ఎన్నిసార్లు మోసపోతారు, ఆవు పులి కథలాగా. సో ఈయనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఇక్కడ ఉంది. లైక్ నాకు మా ఫ్యామిలీతో ప్రాబ్లం ఉంది, మా అమ్మతో ప్రాబ్లం ఉంది, వాళ్ళ అమ్మగారికి తిన పుట్టిన తర్వాత ఇంకో పర్సన్ పుట్టారంట, ఫీమేల్ వర్షన్లో ఆయన మాట్లాడుతున్నాడు వీడియోలో. మీకు టైం వేస్ట్ ఎందుకని చెప్తున్నా, మొత్తం జరిగిందంతా మీరు డీటెయిల్గా చూడాలంటే నందాస్ జర్నీకి వెళ్ళి లేటెస్ట్ వీడియో చూడండి, మీకు మ్యాటర్ అర్థమైపోద్ది. టైం కన్జ్యూమింగ్ ఎందుకని ప్లే చేయట్లేదు. సో ఏదైతే మీరు అన్నారు కదా, వాళ్ళకి ఎందుకు అంత నాలెడ్జ్ ఉంటుంది, ఫుడ్లో అలా ఎలా పెడతాయి అంటే వాళ్ళు ఎవరైతే
ఇంకొక సిబ్లింగ్ అనుకోండి, వాళ్ళు ఫార్మాసిటికల్లో పనిచేస్తారు, చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళ హస్బెండ్ కూడా పెద్ద ఫార్మా కంపెనీలో పనిచేస్తారు, దే నో హౌ టు ప్లే విత్ దిస్ గేమ్. సో అలాగా నా బాడీతో అలా ఆటలాడుకొని నన్ను ఇలా చేస్తున్నారు, మానసికంగా శారీరకంగా నన్ను వీక్ చేసి ట్రబుల్ చేసి ఇవన్నీ జరుగుతుంది, ఇదే అసలు విలను. అంటే అలా హోల్సేల్గా అబ్బాయి చెప్తుంది ఏంటంటే, మా ఫ్యామిలీలో అందరూ నన్ను ట్రాప్ చేసి పగపట్టి ఐదర్ నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి నన్ను ఎదవని చేసి ఆ ఛానల్ దొబ్బేద్దామని, లేకపోతే నన్ను ఎదవని చేసి నేను చచ్చిపోయిన తర్వాత కూడా ఇది ఎదవే అని ఉంటుంది కాబట్టి ఒక సానుభూతి కూడా ఉండదు, ఎవరి మీద కూడా డౌట్ ఉండదు కాబట్టి దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఛానల్ దొబ్బేద్దామని వాళ్ళ మెయిన్ క్రైటీరియా అని చెప్పి అబ్బాయి చెప్తున్నాడు. ఇది ఓవరాల్గా వీడియోలో చెప్తుంది. దీనికి సొల్యూషన్ ఏంది? ఒకటే సొల్యూషన్ నేను ఎంతో చెప్పినాడు, అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, లేదా ఒక అడ్వకేట్ని పట్టుకుంటే అడ్వకేటే మళ్ళీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, ఎలా చేయాలనేది అబ్బాయి ప్రొసీజర్ చెప్తాడు. పోలీస్ స్టేషన్తో భయం ఉంది అంటే, పోలీసులతో భయం ఉంది అంటే, ఇప్పుడు ఏదైతే మీ అనుభవాలు, ఎక్స్పీరియన్సు, డేటా ఏదైతే ఎక్స్వైజీ ఉందో అది వెళ్ళి అడ్వకేట్ చెప్తే అది జరుగుద్ది. ఇది కాయిన్కి ఒక సైడ్. కాయిన్కి ఇంకో సైడ్ ఏందిరా అంటే, నిజంగా ఇదేం జరగట్లేదు, సైకలాజికల్ ఇష్యూ అనుకోండి, అప్పుడు హీ నీడ్స్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, పోలీసుల్ని కాదు. కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈయన్ని టేక్ కేర్ చేస్తూ ఒక పర్సన్ ఉండాలి. అన్ఫార్చునేట్లీ వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళు బంధువులు కానీ అందరూ అకార్డింగ్ టు హిమ్, మనకు అదర్ సైడ్ తెలియదు కాబట్టి అకార్డింగ్ టు హిమ్ దే ఆర్ ఎనిమీస్, దే ఆర్ ట్రయింగ్ టు కిల్ హిమ్. సో వాళ్ళని నమ్మలేం. సో నెక్స్ట్ ఎవరు వస్తారు? ఫ్రెండ్స్ లేరు అంటున్నారు. అబ్బాయి ఇప్పుడు ఇల్లు వదిలేసి ఎక్కడ ఉన్నాను, మొత్తం ల్యాప్టాప్తో అన్నీ తెచ్చి పాస్వర్డ్ మార్చాను, తెలియదు ఏ మూమెంట్లో ఏం జరుగుద్ది అంటున్నాడు. సో ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, రిలేటివ్స్ లేరు అన్నప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరు ముందుకు తీసుకెళ్ళాలి కదా. సో ఆయనకి ఎవరైనా ఆన్లైన్లో కానీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా, క్రియేటర్స్ ద్వారా ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా, నేను చెప్పే రెండు థింగ్స్లో, రెండు అప్రోచెస్లో ట్రై చేయమని. అప్రోచ్ నెంబర్ 1, అడ్వకేట్ని కన్సల్ట్ అయితే అడ్వకేట్ విల్ గైడ్ అండ్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్రోచ్ నెంబర్ 2, మీ ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఒకవేళ దగ్గరగా వెళ్ళి మాట్లాడితే ఫోన్ కాల్లో, ఓ లేదు నేను చెప్పినట్టు కాయిన్కి ఇంకో సైడ్ లాగా సైకలాజికల్ ఇష్యూ ఏదైనా ఉంటే టేక్ హిమ్ టు ఏ డాక్టర్. లేదు భయ్యాకే చెప్తున్నా, ఆ ఆన్లైన్లో కూడా ఫాలోవర్స్లో కూడా నాకు ఎవరు లేరు, నేను అంత ఇన్డెప్త్ ఎవరితో మాట్లాడను, నేను ఏ క్రియేటర్స్తో అంత మాట్లాడనంటే, రెండో కాయిన్కి అదర్ సైడ్ కూడా మీరు అప్రోచ్ అవ్వాల్సింది ఫస్ట్ అడ్వకేట్ని. ఎందుకు అంటే అడ్వకేట్కి అర్థమైపోద్ది, అంటే లీగల్ కౌన్సిల్ మీ మొత్తం అంతా ఆయనే అడుగుతారు, అన్నీ చెప్పిన తర్వాత ఆయనకి అర్థమవుతుంది మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆయనే గైడ్ చేస్తారు. వాళ్ళెవరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకు వాళ్ళు కాదు కదా, వాళ్ళెవరు మీ రిలేటివ్స్ వాళ్ళ తాలూకు కాదు కదా. ఆన్లైన్లో ఒక మంచి అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ మీకు ప్రాబ్లం అవుతుందని చెప్పి నాకు ఎలా మెసేజ్ చేశారు కదా, నాకు రిప్లై ఇవ్వండి, నేనే ఇస్తాను మంచి అడ్వకేట్ నెంబర్, ఎక్కడ డిస్క్లోజ్ చేయకుండా. సో యూ కెన్ టాక్ టు హిమ్ ఇన్ పర్సనల్, ప్రైవేట్గా. సో హీ విల్ గైడ్. సో ఏదో ఒకటి చేయండి, బట్ అంతే తప్ప మీరు ఒక తెలియకుండా ఒక ట్రామాటిక్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. సో దయచేసి అందులో నుంచి బయటకు వచ్చి, చెప్తున్నాను కదా ప్రాణం చాలా విలువైంది, ఏదో జరుగుతుందని నాకు అర్థమవుతుంది. సో దయచేసి త్వరగా ఒక క్విక్ డెసిషన్ తీసుకోవద్దు, లూప్లోనే తిరుగుతున్నారు. కైండ్లీ అప్రోచ్ వన్ అడ్వకేట్, ఆన్లైన్ అడ్వకేట్. మీకు ఏమైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి, నేను ఇస్తాను. నేను మిమ్మల్ని ట్యాగ్ కూడా చేస్తున్నాను వీడియోలో. సో గైస్ మీరు కూడా అంతే, ఆయన వీడియోలు చూస్తే ఒకవేళ ఆయన్ని మీరు ఫాలో అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా నందాస్ అని ఉంటుంది, అప్రోచ్ అవ్వండి. మీకు తెలిసిన అడ్వకేట్ డీటెయిల్స్ కానీ ఏమైనా ఉంటే షేర్ చేయండి, ఆయనతో మాట్లాడడానికి ట్రై చేయండి. ప్రాబ్లం ఏంటి ఇంకా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. సో దిస్ ఈజ్ మై వ్యూ పాయింట్ రిగార్డింగ్ దిస్ లేటెస్ట్ వీడియో. ఎందుకంటే మన కళ్ళ ముందు ఒక తప్పు కాదు, ఒకటి ఏదో బ్యాడ్ జరుగుతుంది అన్నప్పుడు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వాలి, రాదర్ దాన్ని ఇగ్నోర్ చేసే దానికన్నా. సో అందుకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. బట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే నేను చెప్తున్నాను కదా, లైక్ చేసి హైప్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. సౌగా నమస్కారం, ధన్యవాదాలు.